నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న తెలుగుదేశం పార్టీలో దర్శి నియోజకవర్గంలో ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేబీ ఎవరో ఒక ఆకతాయిలో ఒక ఫేక్ ఐవీఆర్ కాల్స్ని కండక్ట్ చేశారు. అది ఫేక్ ఐవీఆర్ కాల్స్ అనడానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఏంటయ్యానంటే, వాడు పలానా పార్టీ నుంచి మేము కండక్ట్ చేస్తున్నాం, పలానా అభ్యర్థిపై మీ అభిప్రాయం ఏంటని చెప్పడం, అడిగే విధానాన్ని బట్టి అది ఒరిజినల్లా ఫేక్ అనేది అర్థమవుతుంది. అది చాలా సింపుల్గా ముగిచ్చేశారు. ఒక పార్టీ నుంచి వచ్చే ఐవీఆర్ కాల్స్కి లెక్క ఇలా చేసే ఫేక్ ఐవీఆర్ కాల్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అది క్లియర్గా కనిపించింది. అందులో కూడా ఏ పార్టీకి కూడా రాలా, ఏదో కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఈ ఐవీఆర్ కాల్స్ వెళ్ళిపోయింది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఓకే ఇది ఒక ఫేక్ ఐవీఆర్ కాల్స్ని వీళ్ళు కండక్ట్ చేశారు అని చెప్పేసి అర్థమైపోయింది. అయితే ఈ ఫేక్ ఐవీఆర్ కాల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు ఒక సెటైర్ వేశారు. బాగా దర్శనం నిన్నటి నుంచి బాగా ఒక సెటైర్ ట్రెండింగ్ అవుతుంది. ఆ సెటైర్ ఏంటయ్యానంటే, రేసు గుర్రాన్ని వదిలేసి గుడ్డి గుర్రాన్ని పట్టుకుంటారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవానికి కొన్ని ఆటల్లో గుడ్డి గుర్రాలు కూడా జంప్ చేస్తాయి. అంటే దానికి తెలియదు కాబట్టి, ఏదో దూకాలి కాబట్టి దూకేస్తారు. తప్పక్కన హెడ్జ్ లైన్ దాటిపోయి దూకిది. మేబీ అదృష్టం బాగుంటే తప్పనించి. అంతేగాక చాలామంది తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, దర్శి నియోజకవర్గంలో పార్టీ అధినాయకుడికి ఈ నియోజకవర్గం మీద ఒక సరైనటువంటి అంటే ఆయన నాడి పట్టుకోవటంలో ఎప్పటికెప్పుడు వైఫల్యం చెందుతున్నాడు. అందుకు ఉదాహరణ చెప్పాలి ఏంటంటే, మీకు 2014కి ముందు దర్శి నియోజకవర్గానికి సిద్ధారాఘవరావు గారిని పంపించాడు. దాదాపు 2 సంవత్సరాల ముందు పంపించాడు. ఆయన ఒక వర్క్ చేసుకొని ఆ నియోజకవర్గంలో గట్టి వర్క్ చేస్తే లాస్ట్ మినిట్లో చాలా స్వల్ప మెజార్టీతో గెలిచాడు. ఆ తర్వాత ఆయన మినిస్టర్ అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక గ్రూప్ ముఠా రాజకీయాలు రన్ అయిపోయాయి. ఎంత స్థాయిలో వచ్చాయంటే, వాళ్ళు చెప్తేనే కూర్చోవాలి, వాళ్ళు చెప్తేనే నిలబడాలి, వాళ్ళు చెప్తేనే పార్టీలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు కాకుండా పైన సెంట్రల్ ఆఫీస్ నుంచి పోస్ట్ వచ్చినా కూడా వాళ్ళకి ఇన్విటేషన్ ఉండదు, వాళ్ళని అపాయింట్మెంట్ పిలవరు, వాళ్ళని ఏ ప్రోగ్రామ్కి కండక్ట్ చేయరు. ఈ రోజుకి కూడా నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే, నా మీద ఒకసారి దాడి జరిగింది. ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన తర్వాత దీన్ని స్టేట్లో చాలామంది దాన్ని హైలైట్ చేశారు. ఆ విషయం మీద చేసి ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి మీద దాడి చేశారు అని చెప్పేసి అది వీడియో రిలీజ్ చేస్తే, పాపం కొంతమంది పార్టీ పదవుల్లో ఉన్నవాళ్ళు, మంచి పదవుల్లో ఉన్న వాళ్ళే, ఏదో గ్రామ పార్టీయో లేకపోతే ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు కాదు, మంచి పదవిలో ఉన్న వాళ్ళే, వాళ్ళు ఎవరు ఈ ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి అని అడిగారంటే, నా డిజిగ్నేషను వీళ్ళలోకి ఎంత లోతుగా వెళ్ళిందో ఒకసారి చూడండి. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అసలు 19 నుంచి 24 దాకా అయితే నేను స్టేట్లో అనేక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే ఆ ప్రోగ్రామ్స్కి నేను హాజరయ్యా. ఆ ప్రోగ్రామ్స్కి అక్కడున్న వాళ్ళు కూడా సార్ మీరు ప్రోగ్రామ్స్ బాగా చేస్తారు సార్, పార్టీ తరఫున కానీ మీరు ఇచ్చేటువంటి మోటివేషన్ బాగుంటుంది, అట్లాగే మీరు చాలా చక్కగా మాకు ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తారు, అలాగే ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మీరు మీ దగ్గర నుంచి రిసీవింగ్ అనేది చాలా బాగుంటుంది సార్ అని చెప్పేవాళ్ళు. అయితే వాడు అంటాడే, ఊరందరికీ సముద్రాలు ఇదిన గజేతగాడు ఇంటి వెనక గుంతలో పడినట్టు అన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో అన్ని పార్లమెంట్ పరిధిలో అద్భుతమైనటువంటి పనితీరు కనబరిచిన నేను మా నియోజకవర్గంలో ఒకవేళ మనం పనిచేద్దాం అనుకున్నా కూడా మేబీ కొంతమంది వ్యక్తుల వల్ల నేను చేయలేకపోయా. ఈ రోజుకి డేటా తీసినా కూడా హైయెస్ట్ సభ్యత్వాలు నమోదు చేసినటువంటి డేటా నాకే ఉంది. ఓపెన్గా చెప్తున్నా, ఏం సిగ్గుపడాల్సిన పని లేదు. అయితే మరి ఎందుకు 2019 నుంచి 2024 వరకు మా నాయకులు వచ్చేసారు, కానీ వాళ్ళకేదో కొంతమంది కన్వీనియంట్గా ఉండే వాళ్ళని మాత్రమే, అంటే గతంలో సిద్ధారాఘవరావు టైంలో కొద్దిగా ఆర్థికంగా లబ్ధి చేకూర్చి పదవులు తీసుకున్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే 2019-24 దాకా వాళ్ళని మాత్రం దగ్గర చేసుకున్నారు. వాళ్ళ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా అంతవరకే ఈ కార్యక్రమాలలో ఇంటిమేషన్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. సరే 24కి ఎలక్షన్స్ ముందు అసలు ఇంకా జరిగిన రసవత్రం అందరికీ తెలిసిన విషయమే. ఎంతమంది ముందు గోరంట రవికుమార్ అన్నారు, తర్వాత మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు, బొడిపాటి లక్ష్మి గారు అన్నారు, మళ్ళీ సిద్ధారాఘవరావు అన్నారు, మళ్ళీ లాస్ట్లోకి వచ్చారు వీళ్ళందరూ కదా
కొట్టిపాటి లక్ష్మి గారికి. ఈ పుణ్యకాలం అంతా కూడా అంటే దాదాపుగా 60 రోజులు ముందు వర్క్ పెట్టుకుంటే 30 రోజులు 35 రోజులు అంటే 40 రోజులకి ఫైనలైజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే 20 రోజులు ఎలక్షన్కి మంచి మూమెంట్ టైం అంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఈ ఐవీఆర్ కాల్స్ కావచ్చు, ఎఫెక్ట్ కావచ్చు, ఏదైతే మొత్తం మీద ఫైనలైజ్డ్గా దర్శి నియోజకవర్గాన్ని కొట్టిపాటి లక్ష్మి గారిని అభ్యర్థిగా ప్రకటించారు. చాలా తక్కువ టైం 24లో చాలా పైన అధిష్టానం టైం వేస్ట్ చేసి లాస్ట్ 36 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొట్టిపాటి లక్ష్మి గారిని ఫైనలైజ్ చేసేశారు. చాలా తక్కువ టైం. ఫస్ట్ టైం నియోజకవర్గానికి వచ్చారు. ప్రత్యర్థి పార్టీ వాళ్ళు 50,000 60,000 మెజార్టీ వేసుకున్నారు. ఇంకా అంటే ఓవర్గా అనుకున్న వాళ్ళు వేసుకున్నారు. నార్మల్గా ఉండేవాళ్ళు 25,000 మెజార్టీతోటైనా గెలుస్తాడు. ఎందుకంటే 2019 42,000 మెజార్టీ వచ్చింది కదా, అందులో దాదాపుగా 17,000 పోయినా కూడా 25,000 మెజార్టీతో గెలుస్తారు అనేటువంటి ఒక అంచనా వాళ్ళు వేసుకున్నారు. సరే, నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ టైంలోనే ఆమెకు అసలు నియోజకవర్గం మీద అవగాహన లేని టైంలోనే ఆమె నియోజకవర్గాన్ని చుట్టేయటం మొదలుపెట్టేశారు. ఆమె వెళ్తున్న ప్రతి చోట కూడా ఆమెకి పాజిటివ్ రెస్పాన్సే వచ్చేసింది. ఆమె కూడా రెస్పాన్సిబిలిటీ అయినటువంటి వాగ్దానాలు చేసుకుంటూ ఇవ్వగలిగినటువంటి వాగ్దానాలని ప్రజల్లో తీసుకెళ్తూ, అట్లాగే సూపర్ 6 లాంటి హామీల్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఒక రకమైనటువంటి ఎలక్షన్కి కరెక్ట్ పోలింగ్ టైం నాటికి 25,000 మెజార్టీ కాస్త నువ్వా నేనా అనేటువంటి టగ్ ఆఫ్ వార్ నడిచింది ఇద్దరి మధ్య. ఎందుకంటే 25,000 మెజార్టీ నుంచి ఇంక నువ్వా నేనా, అటు గెలిచినా ఇటు గెలిచినా నువ్వా నేనా అనే పరిస్థితికి వచ్చేసింది. ఇక ఎన్నికల పోలింగ్లో ఇక్కడ ప్రత్యర్థి పార్టీ ప్లస్లు ఏంటయ్యానంటే 2019లో ఆ అభ్యర్థి పోటీ చేయకపోవటం అనేది ఆయనకి ప్లస్. కంటెస్టెంట్ చేసుంటే పరిస్థితి వేరే ఉండేది. అదిగాక వేరే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి టికెట్ని తీసుకొని మళ్ళీ వీళ్ళకి ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఒకవేళ ఓడిపోతే భవిష్యత్తులో ఈ నియోజకవర్గాన్ని ఆ సామాజిక వర్గం వాళ్ళు వదులుకోవాల్సి వస్తుంది అనేటువంటి దాన్ని ఆయన బాగా ఆ సామాజిక వర్గంలో పంపించడంలో కీలక పాత్ర పోషించాడు. అది వాళ్ళకి వాళ్ళు తెగించి పోరాటానికి కావాల్సినటువంటి ఒక అద్భుతమైన అవకాశం లభించింది. అది సరే, ఎన్నికలు అన్నాక వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేస్తాం. ఎవరైనా అంతిమ లక్ష్యం గెలవాలనే ప్రయత్నం చేస్తాం. సో ఆ జరిగినటువంటి వారిలో తెలుగుదేశం పార్టీలో కొన్ని టైం తక్కువగా ఉండటం, ఓట్లని అనుభవించుకోవటంలోనూ లేకపోతే కొత్త ఓట్లను చేపించుకోవటంలోనూ అనేకమైనటువంటి సమస్యలు, ఏవైతే ఓటమికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మనం తీసుకోవాల్సింది ఏంటంటే 25,000 ఓట్లు అనుకున్నటువంటి అభ్యర్థిని 2,500 ఓట్ల దగ్గరికి తీసుకొచ్చారు. దాదాపుగా 4 మండలాలలో లెక్క పెట్టే వరకు కూడా అవి లీడ్లో కొనసాగించారు. అంత తక్కువ టైంలో దాన్ని తీసుకురావటం అనేది నిజంగా ఒక వండర్ అని చెప్పాలి. సో ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆమె ఎన్నికల్లో ఒక రకంగా గెలిచారని చెప్పాలి దాన్ని ఒక రకంగా తీసుకుంటే. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఎన్ని ఓట్లు అనేది పక్కన పెట్టేస్తే ఒక ఓటుతో గెలిచినది గెలుపు అంటారు కాబట్టి ఆ గెలుపు లెక్కలో వాళ్ళు తీసుకున్నప్పుడు గెలిచారు. సరే, ఓడిపోయిన తర్వాత ఎవరైనా సహజంగానే కొంచెం బాధ, నిరాశ, నిస్పృహ, అరే ఓడిపోయామే, అంతమంది గెలిచి అందులో కూడా ఒక మహిళ ఓడిపోయారే అనేటువంటి బాధ ఎవరికైనా ఉంటుంది. ఆ బాధను తర్వాత పక్కన పెట్టేసి ఇదే నియోజకవర్గం నుంచి నేను గెలవాలి ఖచ్చితంగా అనేటువంటి మార్పులు. నేను 2019-24 వరకు అండ్ ఎలక్షన్ టైం అప్పుడు ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఆమెకు వ్యతిరేకంగా న్యూస్ని రాశారు. కానీ వాళ్ళు కూడా రియలైజ్ అయిపోయి ఆమె ఏదో చేయాలనుకొని ఇక్కడికి వచ్చింది, బాగా వర్క్ చేస్తుంది, డెఫినెట్లీ 2029 ఎలక్షన్స్లో మా వంతు సహాయ సహకారాలు నాకు అందిస్తాం అని ఓపెన్గా ఒక 4-5 టైమ్స్ని మనతో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సరే, రేపు ఎలక్షన్ నాటికి చేస్తారా చేయరా పక్కన పెట్టేస్తే ఇక సోషల్ మీడియాలోకి వస్తే ఖచ్చితంగా ఆమెకి ఇప్పటికీ కూడా పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి కానీ నెగిటివ్ లేవు. ఇక్కడ మెయిన్ ఎక్కడా కూడా అంతర్యుద్ధాలు ఏం లేవు. అయితే ఇప్పుడు తాజాగా ఒకటి తీసుకొచ్చేసారు. 2029 నాటికి ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి కొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తే గెలుపు పక్క, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా నియోజకవర్గంలో చాలామంది మహిళలకి, ఎందుకంటే ఒకప్పుడు ఏదో 36 రోజులు టైం లేదు,
ఏదో హడావుడిగా వచ్చేస్తున్నారు, జెట్ స్పీడ్తో దూసుకెళ్ళిపోతున్నారు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, నాలుగు చిరునవ్వులతో నాలుగు మాటలు మాట్లాడినా అది దగ్గరికి కనెక్ట్ కాలేకపోయారు. అది టైం, ఆ వచ్చిన టైం లేకపోవటం. కానీ ఇప్పుడు సుదీర్ఘమైనటువంటి 5 years టైం ఉంది. ఆల్రెడీ 2 సంవత్సరాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. దర్శి నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈమె చేస్తున్నంత వర్క్ ఆ బ్యాక్ ఎండ్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందిపుచ్చుకుంటున్నారా లేదా, అది ఎంతవరకు పర్ఫెక్ట్గా అందిపుచ్చుకుంటున్నారు. నేను ఇంకా చెప్పా 19-24 దాకా ఒక బ్యాచ్ టీం ఉంది. ఆ టీం పని ఇప్పటికీ అలాగే ఉందా, ఏమైనా మార్పు వచ్చిందా అనేది బ్యాక్ ఎండ్ వర్క్ చేసుకోవాల్సింది మేడం తరపులు. అది నేను చెప్పకూడదు. నేను దాని గురించి మార్పు వచ్చిందా రాలేదని నేను చెప్పకూడదు. ఎందుకంటే ఒక 65% చేంజెస్ వచ్చినాయి, చిన్న చేంజెస్ వచ్చాయి. కానీ పూర్తి చేంజెస్ చేశారా అనేది నేను దాని ఫీడ్బ్యాక్ ఇవ్వను. కాకపోతే వాళ్ళు కూడా దాని మీద రివైజ్ చేసుకోవాలి. అదొక మైనస్గా ఉండిపోయింది కాబట్టి దాని మీద రివైజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ వాళ్ళు అలా రివైజ్ చేసి స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి ఫుల్ పవర్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇవ్వాలి. ఆ పవర్సు ఇక్కడ చాలా చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైనా జరిగితే వితిన్ 5 minutes బాబు గారి ఆఫీస్కి లేదా మంగళగిరి ఆఫీస్కి వెళ్తుంది. మేము అక్కడ చెప్పేస్తాం. ఏమైనా 4-5 నిరసన చేస్తేనే, వ్యతిరేకత చేస్తే అది +or- వెళ్తుంది అనేటువంటి కొంతమంది అపోహ ఉంది. కానీ 2024కి ముందు దర్శి నియోజకవర్గంలో గోరంట్ల రవికుమార్ గారిని ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ ప్రెస్ మీట్లు అనేవి సెంట్రల్ ఆఫీస్లో ఒక నిర్ణయానికి వచ్చారు. ఓకే, వీళ్ళకి పలాని వ్యక్తి అయితేనే వీళ్ళ ఆటలు సాగుతాయి, క్యాడర్ నాశనమైనా పార్టీ నాశనం అయిపోయినా వాళ్ళకి సంబంధం లేదు, పలాని వ్యక్తి అయితేనే బాగుంటుంది అనేటువంటి ఒక స్ట్రాంగ్ డెసిషన్లో వీళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఏ నాయకత్వాన్ని పంపించినా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. దీనికి కారణం ఆయన రావాలి, ఆయన రాడు, మనం బలవంతంగా తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టాలి అనేటువంటిది ఉంది. కాబట్టి దీన్ని మనం కంట్రోల్ చేయాలని చాలా వరకు పార్టీ ఆఫీస్ నుంచి కూడా గతంలో చెప్పినట్టుగా తీసుకున్న వాటిని కూడా లైట్గా తీసుకొని, ఒకవేళ ఇది ఏదైనా చెప్తున్నా కూడా వీళ్ళు కొన్ని పర్సనల్ వ్యక్తుల ద్వారా వాళ్ళు చెప్తున్న మాటల్ని మళ్ళీ ఎంక్వైరీ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పటిదాకా ఇన్ఛార్జ్ బుక్కి ప్లస్ పాయింటే ఉంది, ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇక సమీకరణాల దృష్టిలోకి వచ్చినా కూడా ఇక్కడ మెజారిటీ కాపు, కమ్మ, బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. సో ఈ మెజారిటీ స్థానాలలో కూడా వీళ్ళ మీద పాజిటివ్ రెస్పాన్సిబిలిటీ తోటే ఉన్నారు. అట్ ద సేమ్ టైం 2029లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు, బుచ్చేపల్లి సుప్రసాద్ రెడ్డి గారు కానీ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇక్కడ టికెట్ ఇస్తే ఆయన 2029లో వాడబోయే స్లోగన్ ఏంటంటే, నేను గెలిస్తే ఎమ్మెల్యే, నేను మినిస్టర్ని అవుతా, మినిస్టర్ క్యాండిడేట్ నేను, కాబట్టి మీరు ఆలోచన చేసుకోమని వదులుతాడు. దానికి తెలుగుదేశం పార్టీ కూడా ఆల్టర్నేటివ్ జస్ట్ 2029లో గొట్టిపాటి లక్ష్మి గారు గెలిస్తే మినిస్టర్ అవడంతో పాటు నియోజకవర్గానికి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా అయ్యి చరిత్ర రికార్డు సృష్టించేటువంటి ఛాలెంజ్ ఉందనేది చంద్రబాబు ఆఫీస్ నుంచి ఇవ్వాల్సిన సపోర్ట్, బూస్టింగ్ ఇది. 2014లో సిద్ధారాఘరావు గెలవటానికి మెయిన్ రీజన్ ఆయన గెలిస్తే ఆర్యవైశ్య కోటాలో ఆయనకి మినిస్టర్ వస్తుంది. ఇదే ఆ 1350 రావడానికి ఆయనకి కారణం. ఆయన డబ్బులు పెట్టాడు, డబ్బుల్లో కూడా తగ్గలేదు అనుకోండి, అది వేరే విషయం, ఇది వాస్తవ విషయం. సో పార్టీ నుంచి గొట్టిపాటి లక్ష్మి గారికి రావాల్సినటువంటి బూస్టింగ్ ఇది. 2029లో నియోజకవర్గం నుంచి గెలిస్తే మినిస్టర్ క్యాండిడేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేతో పాటు నాకు తెలిసినటువంటి మన నియోజకవర్గానికి మినిస్టర్ క్యాండిడేట్ కూడా ఆమె అవుతుంది. ఎందుకంటే మొట్టమొదటి ఎమ్మెల్యే గారు కాబట్టి. మరి అలాగే ప్రకాశం జిల్లాలో తీసుకుంటే అప్పట్లో విడతల సాయి కల్పన గారు మరి మినిస్టర్గా చేశారో లేదో తీసుకున్నట్టు కూడా వస్తే మేబీ ఛాన్సెస్ ఉండేటువంటి, అది పబ్లిక్కి పార్టీ తరపు నుంచి ఇవ్వాల్సిన, సైడ్ నుంచి ఇవ్వాల్సిన బూస్టింగ్ అది. అట్ ద సేమ్ టైం పార్టీ ఏంటంటే ఈ పార్టీలో ఎవరైతే అధిష్టానంలో కొంతమంది చెప్పి వినకుండా ఉన్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేసిన బాధ్యత కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి ఉంది. ఇవి కంట్రోల్ చేసుకోగలిగితే ఈ నియోజకవర్గంలో నెంబర్ 1 రేస్ గుర్రం లాగా ఆ రేస్ గుర్రానికి కావాల్సినటువంటి బూస్టింగ్ మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్లా కాకుండా మేము ఏదో ఆయన ఇప్పుడు ఎవరో వస్తున్నారు ఇంకొక క్యాండిడేట్ని తీసుకొస్తామని అంటే ఏ బేసిక్నా మీరు ఓట్లు తీసుకొస్తారు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఆల్రెడీ 2019లో ఒక వారు చూశారు. ఎవరైతే కాపు సమాజం చెందినటువంటి ఎమ్మెల్యేగా ఉంటే ఆయన పనులు చేస్తే మేము చెయ్యం. అందుకని ఈ నియోజకవర్గంలో ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ చాలా తారాస్థాయికి ఉంది.
అలాంటి పరిస్థితుల్లో లేనిపోని తలకాయ నొప్పి తెచ్చిపెట్టుకొని ఒకవేళ ఏమన్నా ఆయన ఆ సామాజిక వర్గంలో ఓట్లు తీస్తే ఈజీ గెలుస్తాడు. అసలు ఇక్కడ ఆయన రాంగ్లోనే ఆయన లేపే సెంటిమెంట్ జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పురుషుని సారీ బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇదే ఇక్కడ నేర్పే నెక్స్ట్ హైయెస్ట్ పాయింట్. దానితోటి దాదాపుగా ఆ కమ్యూనిటీ వాళ్ళంతా దూరంగా ఉంటారు. ఆ కమ్యూనిటీ వాళ్ళు దూరంగా ఉండగా ఈ మెయిన్ క్యాండిడేట్స్లో ఈయన 19 నుంచి 24 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తుల మీద అరెస్ట్ చేయించి ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎంత వచ్చినా ఇక్కడికి వచ్చేసరికి ఆయన నాన్ లోకలే అవుతాడు. సరే ఒంగోలులో మీ సమీకరణాలు ఎట్టుంటాయో లేకపోతే నియోజకవర్గాల పునర్విభజనలు ఏమైనా చేస్తే ఎలా ఉంటుందో అది పక్కన పెట్టేస్తే ఇక్కడ రాంగ్ ఆయన సామాజిక వర్గ ఓట్ బ్యాంకింగ్ నేను ఎంత సొంతం చేసుకుంటానో తెలియదు. కానీ ఇప్పుడు దాకా పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్లో కొన్ని డిఫరెంట్ వచ్చే ప్రమాదాలు ఉంది. దాని ఫలితంగా అది ప్రత్యర్థి అభ్యర్థికి ఛాన్స్ కుదిరింది. కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఇక్కడ అంతర్గతంగా జరుగుతున్నటువంటి విభేదాలు, ఇబ్బందికరమైన పరిస్థితుల మీద పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టగలిగితే బాగుంటుంది. దట్ ఇస్ ద ఫైనల్. వాళ్ళ అభ్యర్థికి కావాల్సినటువంటి బూస్టింగ్ని మీరు ఇవ్వాలి. నియోజకవర్గంలో కొత్త రక్తం వస్తుంది, కొత్త యంగ్స్టర్స్ వస్తున్నారు, వాళ్ళు దూకుడుగా వ్యవహరించాలని చెప్పి చూస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాక్ ఎండ్ సపోర్ట్ రావాలి అని అంటే ముందు ఇన్ఛార్జ్కి బ్యాక్ ఎండ్ సపోర్ట్ రావాలి. దట్ ఈస్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది వాస్తవ విషయం. నా అబ్జర్వేషన్ తెలిసినటువంటి విషయం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సో 2029లో ఖచ్చితంగా నియోజకవర్గంలో పునర్విభజన అయితే భారీ మెజార్టీ. ఒకవేళ తాళూరు ఏదన్నా పక్కకి వెళ్ళిపోతే, లేదన్నా కూడా ఇప్పుడున్న అభ్యర్థిని ఇలాగే ఒక 2 years కంటిన్యూ చేయించగలిగి వాళ్ళకి ఆ బ్యాక్ అండ్ సపోర్ట్ కానీ ఇవ్వగలిగినట్లయితే ఖచ్చితంగా నియోజకవర్గంలో రేసు గుర్రం కొట్టిపాటి లక్ష్మి గారు అవుతారు. లేదు ఆ ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ ఏమన్నా అట్లా వేసుకుని అలా దింపుదామని అంటే రూపాయి బిళ్ళ పైకేసాం, పడితే బొమ్మ పడుద్ది, లేకపోతే అచ్చుపడుద్ది. పైకేసిన బొమ్మ ఏదో ఒకటి పడాలి కదా అనుకుంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం. సో ప్రస్తుతానికైతే మాత్రం ఈ ఐవీఆర్ సర్వే అనేది ఒక ఫేక్. కేవలం ఆమె మీద ఏదో ఇప్పటిదాకా సోషల్ మీడియా పరంగా చేయాలని చూస్తే కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, తిప్పి కొట్టడంతో పాటు ప్రత్యర్థుల్ని డిఫెన్స్లో పడేస్తున్నారు. అందువల్ల ఇలాంటి చీప్ చిల్లర ట్రిక్స్ పే చేయాలని చూస్తున్నాం. దాని మీద కూడా ఆల్రెడీ ఏదో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సో రేపు ఎల్లుండి ఇన్వెస్టిగేషన్ చేస్తే అదేంటనేది తేలిపోతుంది. సో ఏది ఏమైనా ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో ఈ ఫేక్ ఐవీఆర్ సర్వే అనేది ప్రత్యర్థి పార్టీలకి వాళ్ళు ఏదైనా ఆశించి చేసి ఉన్నారో లేకపోతే ఏమో, కానీ మొత్తం మీద పార్టీ అధిష్టానంలో మాత్రం మళ్ళీ ఐక్యం అవ్వాలి, క్యాడర్ అంతా కలిసి ముందుకు నడవాలనేటువంటి ఆలోచన. తెలుగు తమ్ముళ్ళు కూడా ఇక ఇన్ఛార్జిని మార్చొద్దు, ప్రస్తుతం ఉన్న వాళ్ళని కొనసాగించాలి. ఎందుకంటే పార్టీ మళ్ళీ 2029లో విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఈ స్టాండర్డ్ ఉన్నటువంటి ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మేడంగా కొనసాగినట్లయితే మాకు బాగుంటుంది. ఎందుకంటే నియోజకవర్గంలో అసంతృప్తి ఉంటుంది. ఎవ్వరు 100కి 100% సంతృప్తి పరిచేటువంటి నాయకులు బహుశా కుప్పం నియోజకవర్గంలో కూడా లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి ఉంటే మొన్న ఎందుకు ఆ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు మనిషి ఆలోచన పెరిగిపోయింది. 65 to 70% మనం మెజారిటీ గుడ్ అనిపించుకోగలిగితే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జీలకు ఇబ్బంది లేదు. 65 కట్ ఆఫ్ అంతే దాని వాస్తవ విషయం ఎప్పుడున్న పరిస్థితిలో. కాబట్టి 35 to 40 వ్యతిరేకత అనే దాన్ని ఎట్లాగో ఖచ్చితంగా అది ఆపోజిట్ వైసీపీ పార్టీ వాళ్ళ తరఫున లేకపోతే కొంతమంది పార్టీలో ప్రయారిటీ దక్కలేదని ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం తెలుగు తమ్ముళ్ళు ఈ ఐవీఆర్ కాల్స్ మీద మాత్రం తెలుగు తమ్ముళ్ళు ఇలా సెటైజ్ చేసుకుంటున్నారు.